వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో ఫ్రమ్ దుబాయ్. ఇవాళ వచ్చేసి మేము ఈ హోటల్ చెక్అవుట్ చేయాలి, గెవోరా హోటల్. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ మేము ఇంకా వెళ్ళలేదు, 12th ఫ్లోర్లో ఉంటుంది. సో ఇప్పుడే వచ్చాము, లాస్ట్ డే. దాన్విక అయితే ఫుల్ హ్యాపీ, అసలు మంచిగా అమ్మాయి హైట్కే ఉంది. ఇటు సైడ్ ఉన్నది కిడ్స్ పూల్. వాటర్ కూడా మళ్ళీ కూల్ ఏం లేకుండే, మంచిగా వామ్గా ఉన్నాయి. ఇక్కడ పూల్ నుంచి అయితే పక్కనే బుర్జ్ ఖలీఫా వ్యూ కూడా కనిపిస్తుంది. రా వెళ్దామని పిలిచి ఇంక ఓవర్గా స్విమ్మింగ్ చేస్తుంది మేడం. ఫైనల్గా అయితే ఎట్లన్నా తీసుకొచ్చి రెడీ అయ్యి ఇప్పుడు మేము మెట్రో స్టేషన్కి వచ్చాము. స్వైపింగ్ అయితే ఆమెనే చేయాలని ఉంటుంది, ఎప్పుడు చూడలే కదా మెట్రో స్టేషన్స్ కూడా. ఇక్కడ ఫ్యూచర్ మ్యూజియంకి కూడా డైరెక్ట్ మెట్రో స్టేషన్ నుంచి కనెక్షన్ ఉంటుంది. సో ఇప్పుడైతే ఇది లోపలికి వెళ్తుంటేవే, ఇదైతే భలే బాగుండే అసలు. మొత్తం వైట్గా కన్స్ట్రక్షన్, రిప్పల్స్. ఇంకా పిల్లలు కనిపిస్తే అయితే అటే చూస్తుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని, వాళ్ళైతే భయపడుతున్నారు. ఇప్పుడు ఈ ఫ్యూచర్ మ్యూజియం రింగ్లోకి వెళ్తాం మనము. అండ్ ఇదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్, లోపలికి ఎంటర్ కాకుండా ఇక్కడ వరకు అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ వరకు అయితే అందరు రావచ్చు. అండ్ ఇక్కడ టికెట్ కౌంటర్ కూడా ఉంది, కావాలంటే అప్పటికప్పుడు టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు, స్లాట్స్ ఉంటాయి. క్యూ అయితే చూడండి ఎంత ఉందో అసలు. ఇక్కడ మళ్ళీ రిటర్న్ మెట్రో స్టేషన్కి వచ్చేసినాము. సో ఇప్పుడు మళ్ళీ హోటల్కి వెళ్ళి వేరే హోటల్కి షిఫ్ట్ అవ్వాలి. ఇక్కడ హరీష్ చెక్అవుట్ చేసి లగేజ్ తేవడానికి వెళ్ళాడు. మేమైతే గ్యాప్లో గ్రాసరీ షాపింగ్ చేస్తున్నాము. తినద్దు. ఇవైతే బనానా కొన్నప్పటి నుంచి అడుగుతుంది తింటా అని. ఇప్పుడైతే మా న్యూ హోటల్కి నియరెస్ట్ మెట్రో స్టేషన్కి వెళ్తున్నాము. అక్కడ దిగి మళ్ళీ ఒక క్యాబ్ తీసుకొని హోటల్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఇది వచ్చేసి ఇప్పుడు చెక్అవుట్ చేయాల్సిందే. ఈ హోటల్ కిందనే మహారాజా రెస్టారెంట్ ఉంది, అది బాగా ఫేమస్ అంట. అందరు రెస్టారెంట్ కోసం వస్తున్నారు ఇక్కడికి.
హోటల్ అయితే డీసెంట్గా బాగా నీట్గా ఉంది, మళ్ళీ చాలా అఫోర్డబుల్. ఇక్కడ వీళ్ళైతే కొన్ని యుటెన్సిల్స్, స్టవ్ అన్నీ బాగా ఇచ్చారు. ముందే ప్లాన్ చేసుకుంటే కుకింగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి మేము సఫారీ వెళ్ళాలి, ఇంకా టైం కూడా అంత లేదు, 3 o'clock పికప్. ఏదో ఫుల్ ఘోరంగా డ్రైవ్ చేస్తున్నారు వీళ్ళు, ఏదో రోలర్ కోస్టర్ ఎక్కినట్టు అనిపిస్తుంది. ఇంత ఘోరమైన జర్నీలో కూడా ఈమె హ్యాపీగా నిమ్మలంగా పడుకుంది అసలు. ఫైనల్గా అయితే దిగే టైంకి లేచింది మే. अगर आप लोग बियर या अल्कोहल लेते हो तो आपको एक्स्ट्रा पे करना पड़ेगा। वाटर आपका अभी से स्टार्ट है और सॉफ्ट ड्रिंक आपको डिनर के साथ मिलेगी। उसके बाद सर ये राइट साइड में स्टार्टर काउंटर 7:30 स्टार्ट होगा। 500-600 लोग एक साथ लेने में खड़ा होकर स्नैक्स लेके वापस अपना टेबल पर आएंगे। ये एक टेबल पर ఇక్కడ బ్రదర్స్ అయితే బాగా సేల్స్ చేస్తున్నారు. ఈ సీట్స్ ఒక కాస్ట్, స్టేజ్ కట్ సైడ్ సీట్స్ ఒక కాస్ట్, డైనింగ్ అవన్నీ ఏదేదో చెప్పినారు. ఇక్కడైతే ఒక స్టాల్ ఫ్రీ కాస్ట్యూమ్ అరబిక్ స్టైల్వి కూడా ఉన్నాయి. సరే ఫ్రీగా ట్రై చేద్దామని వచ్చినాం. డీజే ఏంటిది అది? క్యామెలా బాగుందా? వీళ్ళైతే ఇక్కడ పాపనైతే ముందు కూర్చోబెట్టద్దు, సేఫ్ కాదన్నారు. సో ఆమె మిడిల్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఈ క్యామెల్ రైడ్ కూడా మా ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది, ఇది ఫ్రీయే. అండ్ అటు పక్క వెళ్ళే వాళ్ళది మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాడు వాడు. ఇక్కడైతే క్యామెల్ రైడ్ అయిపోయింది. సో ఇంకా వేరే థింగ్స్ ఇటు పక్కన ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎలాగో షోకి టైం ఉంది కదా అని తిరుగుతున్నాము. ఇదైతే మా క్యాంప్ పైనుండి ఓవరాల్ వ్యూ. ఇవైతే జస్ట్ ఐరన్ రాడ్స్ అలా పెట్టారు, ఏం తెలియక బాగా ముట్టుకున్నాం. లాస్ట్కి చూస్తే చేతులకు ఫుల్ మష్ అంటుకుంది. అది నైట్ మొత్తం కాలుస్తారు, దుబాయ్ షేప్ వస్తుంది.
ఇక్కడ ఈ గ్యాంగ్ అయితే అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అందరు పెద్ద బ్యాచ్ వచ్చారు వీళ్ళు. ఇక్కడ ప్యాకేజ్లో ఫ్రీ హెన్నా టాటూ కూడా అన్నారు. సరే ట్రై చేద్దామని వెళ్ళిన ఆమె అయితే ఒక చిన్న ఫ్లవర్ వేసింది హెన్నా టాటూ అని చెప్పి. చూడ్డానికైతే క్యూట్గా ఉందిలేండి. ఇక్కడ ఈమెకి ఎందుకో స్టేజ్ చూడగానే డాన్స్ చేయాలనిపించినట్టుంది. ఫుల్ డాన్స్. Come and set me free. మాకైతే అన్ని డేస్లో ఇదే ద బెస్ట్ డే. ఇంత ఎంజాయ్ చేస్తాం అనుకోలేదు. ఈమెయితే ఫుల్ డ్యాన్స్ చేసింది, ఫుల్ ఎగిరి ఫుల్ తిన్నాం. అసలు బాగుండే. కాయ తిందాం రా, తిందాం రా. Come and set me free, 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 free. ఇక్కడైతే మేము ఎన్ని తిన్నా సరే లాస్ట్కి నా బ్యాగ్లో ఏముందో ఆ డేట్స్, ఆ మక్కానా, డ్రై ఫ్రూట్స్ తినాలనే ఉంటుంది మొత్తం. ఇగో డాన్స్ చేసేటామె అక్క అంటే ఇప్పుడు ఈమెకి. ఇక మళ్ళా పైకి ఉరుకుతుంది. అసలు ఆ పక్కన ఆపినందుకు ఫుల్ కోపం వస్తుంది ఆయన మీద ఈమెకి. Últimamente nuestras charlas son comparecencias, un pasito más para la indulgencia. Abogado por si acaso y si el juez está de paso termina dictaminando. ఇది ఇక్కడ అరబిక్ వాళ్ళ ట్రెడిషనల్ సాంగ్ అంట. సమ్ నేషనల్ ట్రెడిషనల్ సాంగ్ అన్నారు. Pasito para atrás por si no arrepentimos. Si nadie es culpable pues culpamos el destino con el. మళ్ళీ ఆ స్టేజ్ ఎక్కి డాన్స్ చేస్తే బాగుండనుంది పాపం. ఎక్కడన్నా ఒక దగ్గర మీద కూర్చోబెట్టుకొని చెప్పిస్తున్నాడు. ఇక్కడైతే ఫైనల్గా ప్రోగ్రామ్ అయిపోయింది. సో ఈమెకి మంచిగా ఎంజాయ్ చేస్తుంది. చిన్నక మ్యూజిక్ లేదబ్బా, అందుకే అది ఆగింది.
ఇక్కడైతే మేము రిటర్న్ పికప్ కోసం వెయిట్ చేస్తున్నాము, ఇంకా మా క్యాబ్ రాలేదు. Últimamente nuestras charlas son comparecencias. Un pasito más para la indulgencia. Un abogado por si acaso y si el juez Thanks for watching the video. Bye bye. Salimos presuntos de inocencia. Pasito para atrás por si nos arrepentimos. Si nadie es culpable, pues culpamos al destino con el